కొత్తిమీర టమాటా పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. వేడివేడి రైస్లకైనా, ఇడ్లీలకైనా, దోశలకైనా చాలా బాగా సూట్ అయిపోతుంది. ఒకసారి హాయ్ అండి, ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుందామని టమాటాలు తీసుకున్నాండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, ఇప్పుడు అవి కూడా వేగినాక 1 టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 10 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా, ఈ ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు కాస్త మగ్గేదాక మూత వేసుకో. 2 నిమిషాల తర్వాత టమాటా మంచిగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి వేసుకోవాలి. ఇది కొంచెం సాఫ్ట్ కావాలి కొత్తిమీర. ఇప్పుడు టమాటా మంచిగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మనం ఫ్రై చేసుకున్న వీటిలలో ఈ పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని టమాటా కూడా చల్లగైనాక మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపుల గరిటె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె కొంచెం వేడైనాక కొంచెం జీలకర్ర, ఆవాలు, ఆవాలు వేగినాక 2 కరివేపాకు, పసుపు 1/2 టీ స్పూన్ అంతా, కొంచెం ఇంగువ, చితగ్గొట్టుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకున్నాం. వేడి అన్నంలకైనా, దోశలలకు, ఇడ్లీలకు ఎంతో బాగుండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.